గింజ శాతం బాగానే ఉంది. ఎంత చూసినా గింజ నిండే ఉంది. అదే పొట్ట నిండే గింజే దాదాపు క్వాలిటీలో డౌట్ లేదండి. తేజ రకాలేనా? తేజ కంటే బెటర్గా ఉందండి. ఇంకా ఈ శివ 33 అనే వెరైటీ మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారండి? నేను అరెకరం సాగు చేశానండి. 6 ప్యాకెట్లు మొలిసినాయి, 6 ప్యాకెట్లు వేసానండి. దానికి నల్లి అనేది, ఈ త్రిప్స్ అనేది, ఈ వైర్లెస్ అనేది, గుబ్బిగు లాంటిది ఏమీ లేదండి. వేసుకోవటం ఏంటండి అసలు అదే. ఇప్పుడు నేను అన్నట్టుగా ఇప్పుడు అరెకరాన్ని 20 వచ్చినట్టుగా 2 ఎకరాలు అదే తోట ఉంటే నాకు ఎన్ని క్వింటాలు రావాలో ఒకసారి చెప్పండి. ఎకరాకు గుంటకు కింటా చొప్పున 80 క్వింటాలు మైలా కాపీ రావాలి నాకు. అట్లా కాసిందండి అది. నా పేరు మాళత్ రమేష్ అండి. జీకే పంజాబ్ గ్రామము, రణాపాలెం మండలం, ఖమ్మం జిల్లా అండి. మనం చూస్తా ఉన్న ఈ వెరైటీ పేరు ఏంటిది? శివ 33 అండి. క్వాలిటీ ఏ విధంగా ఉంది ఒక్కసారి చూపిరా. క్వాలిటీ బాగుందండి, క్వాలిటీలో డౌట్ లేదండి. తేజ రకాలేనా? తేజ కంటే బెటర్గా ఉందండి. ఇంకా ఈ శివ 33 అనే వెరైటీ మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారండి? నేను అరెకరం సాగు చేశానండి. అంటే మీరు ఏ విధంగా తీసుకొచ్చారు, ఎలా ఈ విత్తనం వేశారు మీరు? అంటే మనకు లోకేష్ అనే అబ్బాయి అన్న నేను ఒక 6 ప్యాకెట్లు డెమో ఇస్తా, వేసి చూడండి ఒకసారి. సరే ఎకరం సుమారు వేద్దాం, ఒక 10 ప్యాకెట్లు అని చెప్పానండి. నా పర్సనల్ గా 4 ప్యాకెట్లు తీసుకున్నా. 6 ప్యాకెట్లు మొలిచిన తర్వాత 4 ప్యాకెట్లు కొద్దిగా లేట్గా ఇచ్చారండి. ఆ నార వచ్చేసి మొలిచినప్పుడు కొద్దిగా తుఫాన్ వల్ల చనిపోయిందండి. 6 ప్యాకెట్లు మొలిచినాయి, 6 ప్యాకెట్లు వేసానండి. అదే ఇత్తనం ఇప్పుడు కూడా 10-15 రోజులు దాటిందండి మందు కొట్టక. ఇప్పుడు కూడా తోట నలుపు మీద ఉందండి. దానికి నల్లి అనేది, ఈ త్రిప్స్ అనేది, ఈ వైర్లెస్ అనేది, గుబ్బిగు లాంటిది ఏమీ లేదండి. కాయ కూడా ఇప్పటికి కూడా ఏ సైజు ఉందో మైల కాపు, లాస్ట్ దా కూడా అదే సైజు ఉందండి. చిన్న సైజు అంటే కాయ లేదండి. అట్లా కాసిందండి. నాకు అరెకరం వచ్చేసి 20 క్వింటాల్ అయిందండి. 20 క్వింటాల్ పచ్చికాయ 10-11 క్వింటాల్ 10 క్వింటాల్ అయిందండి కంపల్సరీ. ఇందులో తాళేమైందా? లేదండి, తాలు మొత్తం మీద 80 క్వింటాల్ అదే తాళండి. ఇది మొత్తం లాట్ ఇది 80 క్వింటాల్ లాట్ అండి. 80 క్వింటాల్ లాట్. ఈ వెరైటీ ఏ విధంగా ఉందండి? ఇప్పుడు వెరైటీ అయితే వేసుకోవచ్చు అసలు వేసుకోవటం ఏంటండి అసలు అదే. ఇప్పుడు నేను అన్నట్టుగా ఇప్పుడు అరెకరాన్ని 20 వచ్చినట్టుగా 2 ఎకరాలు అదే తోట ఉంటే నాకు ఎన్ని క్వింటాలు రావాలో ఒకసారి చెప్పండి. ఎకరాకు గుంటకు కింటా చొప్పున 80 క్వింటాలు మైలా కాపీ రావాలి నాకు. అట్లా కాసిందండి అది. విత్తనం అయితే ఓకేనా? అసలు ఓకే అయిందండి. ఇప్పటికైనా చూడండి వచ్చి, ఏ రైతుకైనా తీసుకొచ్చి చూపి. ఇప్పుడు కూడా నలిపే ఉంది ఆ తోట. ఇప్పుడు కూడా ఆ తోట ఏ మాత్రం మారలేదు. అన్ని కలర్ మారినాయి, అంతవరకు అది కలర్ మారలేదు. ఇప్పటికి కూడా చూసిన అట్నే ఉండాలి. ఇప్పుడు కూడా చెట్టు మీద కాయ కూడా అట్నే ఉంది. మొన్న కూలీలు తెంపడంలో ఆగమైంది తోట, కానీ అది ఆగమైన కానీ లోన పోవాలని నా పోబుద్ది కావట్లేదు. ఇప్పటికి అంత బాగుందండి. ఏ ప్రైస్ పోతుంది అనుకుంటారు మార్కెట్ లో? నాకు ఇది జెండాపాట పోవాలనేది ఉందండి. అంతేనా? అంతే, కంపల్సరీ జెండాపాట పోద్ది. చూడండి మంచి థమ్స్ అప్ కలర్, అసలు సైజు దీంట్లో ఏ మాత్రం కూడా డౌట్ లేదు. గింజ శాతం ఎలా ఉంది? గింజ శాతం బాగుందండి. ఏ మాత్రం కూడా గింజ నిండే ఉంది. అదే పొట్ట నిండే గింజే. దాదాపు సుమారు ఎన్ని గింజలు ఉంటాయండి? ఎన్ని ఉంటే కూడా లెక్క పెడతామండి మనం. చాలా నీకు మొత్తం గింజలే, మొత్తం చివరి వరకు గింజలే. అవును.